హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 21 మార్చ్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్గా క్లోజ్ అయింది. 21 పాయింట్స్ పాజిటివ్గా 21,839 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్ 5 స్టాక్స్ తీసుకుంటే ఐషర్ మోటార్స్, మారుతి, పవర్ గ్రిడ్, నెస్లే అండ్ ఓఎన్జీసీ ఇవి టాప్ గెయినర్స్ అనుకోవచ్చు. లూజర్స్ లో టాప్ లో ఉంది టాటా స్టీల్, తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి. మెయిన్ గా చూస్తే టాటా గ్రూప్ స్టాక్స్ లో ఓవరాల్ గా టాటా గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా మాక్సిమం నెగటివ్ గానే క్లోజ్ అయ్యాయి ఈ రోజు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ 73 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. సో పాజిటివ్ ఉన్న స్టాక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి పాజిటివ్ గా క్లోజ్ అయితే, నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో యాక్సిస్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి, తర్వాత ఏయూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇవి నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి బ్యాంక్ నిఫ్టీలో. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం అనుకున్న లెవెల్స్ లో పెద్దగా మార్పు ఏం లేదు, ఓన్లీ కీ లెవెల్లో కొంచెం షిఫ్ట్ అయింది డౌన్ సైడ్ కి. 22,120 ఇప్పుడు మన కీ లెవెల్. లాస్ట్ మనం ట్రేడింగ్ డే రోజు అనుకున్నాం ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ కింద చూస్తే మనకి రెసిస్టెన్స్ సేమ్ అనుకున్నాం 21,935, 940. ఈ రోజు ఆ లెవెల్ ని కూడా టెస్ట్ చేసింది. సో టెస్ట్ చేసింది కానీ అక్కడి నుంచి పైకి వెళ్ళలేదు, అది రిజెక్షన్ అయింది. ప్రైస్ క్లోజింగ్ 839 దగ్గర, 21,839. అయితే ఒక్కటి ఈ రోజు ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ తీసుకుంది. అరౌండ్ 21,710, 720 లెవెల్స్ దగ్గర టెక్నికల్ కొంత సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని కొంచెం హై లెవెల్కి వచ్చింది. సో సపోర్ట్ తీసుకున్న తర్వాత పీక్ ని టచ్ చేసింది, ఈ 21,935 లెవెల్ ని టెస్ట్ చేసింది. కానీ అక్కడ సస్టైన్ కాలేదు, డౌన్ కి వచ్చి ఆల్మోస్ట్ పివోట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. అయితే ఒక్కటి ఈ రోజు క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ డోజీ క్యాండిల్. ఇప్పుడు మనం డోజీ బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేయడం బెటర్, ఎందుకంటే ఒక ఇండెసిసివ్ క్యాండిల్ అని వచ్చేది. సో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ కోసం మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు హయ్యర్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ అగైన్ ఈ రోజు హైనే ఉంటుంది 21,936. లోయర్ సైడ్ సపోర్ట్ 21,720 ఇమీడియట్ సపోర్ట్. దాన్ని బ్రేక్ చేస్తే 21,620, దాని తర్వాత 21,530. ఈ మూడు లెవెల్స్ డౌన్ సైడ్ మనకి కొంత సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. హయ్యర్ సైడ్ 21,935 ఇమీడియట్ రెసిస్టెన్స్, దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 22,120 వరకు వెళ్ళొచ్చు. ఇది మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిది రావచ్చు, అప్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతంలో అనుకున్న లెవెల్సే, ఎక్కడైతే మనం రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నామో అక్కడే ఈ రోజు అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయింది. డౌన్ సైడ్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. కొంచెం ఇంట్రాడేలో కాస్త డౌన్ సైడ్కి వచ్చినా కానీ మళ్ళీ ఈ లెవెల్ని క్రాస్ చేసి 46,310 దగ్గర క్లోజ్ అయింది. 46,040 మనం సపోర్ట్ అనుకున్నాం కానీ దాన్ని బ్రేక్ చేసింది ఇంట్రాడేలో, బట్ క్లోజింగ్ వచ్చి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఓవరాల్ గా నెగటివ్ బయాస్ ఉంది. సో మన కీ లెవెల్ 46,880 కొంచెం షిఫ్ట్ అయింది మన కీ లెవెల్. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 46,560, ఇమీడియట్ సపోర్ట్ 46,040. ఇమీడియట్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేస్తే 46,880 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ 46,040 ని క్రాస్ చేసి కిందకు వస్తే 45,670 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ డేటా ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ డేటాలో చూస్తే కొంచెం లాంగ్ బిల్డప్స్ ఈరోజు కొంచెం ఎక్కువ స్టాక్స్ లో కనపడింది. మారుతి ఆల్మోస్ట్ 11,943 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు దాదాపుగా 3% ప్రైస్ పెరిగింది. 11.22% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. స్టాక్ ని మనం మానిటర్ లో పెట్టి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు పాజిటివ్ బయాస్ తోని. దాంతోపాటు ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, క్యూమెన్స్ ఇండియా, కోటక్ బ్యాంక్, కోల్గేట్ పామాలివ్, ముతూట్ ఫైనాన్స్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, క్యాన్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. కాకపోతే దీంట్లో అన్ని మనకు అవసరం లేదు, ఫస్ట్ 3 స్టాక్స్ ని మనం మానిటర్ లో పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మారుతి ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, 11% పెరిగింది. సో దీన్ని కాన్సన్ట్రేట్ చేయొచ్చు. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, ఈ 3 స్టాక్స్ మనం మానిటర్ చేసి దాని ప్రకారం చేసుకోవచ్చు యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ మనం షార్ట్ బిల్డప్స్ చూద్దాం.
షార్ట్ బిల్డప్ లో చూస్తే అంటే ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ ఇవి. బజాజ్ ఆటో దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు షార్ట్ బిల్డప్ కింద. తర్వాత ఆల్కెమ్ ల్యాబ్ ఇది 5% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, 2% ప్రైస్ తగ్గింది. యాక్సిస్ బ్యాంక్, టీవీఎస్ మోటార్, తర్వాత పేజ్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, హీరో మోటార్ కార్ప్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకోవచ్చు. సో వీటికన్నా కూడా మెయిన్ గా మనం షార్ట్ కవరింగ్ ఎక్కడ జరుగుతుందో ఒకసారి చూద్దాం. కొంత షార్ట్ కవరింగ్ జరుగుతున్న స్టాక్స్ లో రాబోయే రోజుల్లో కూడా కొంత పాజిటివ్ మూమెంటం ఉండొచ్చు. ఈ స్టాక్స్ ని మనం మానిటర్ లో పెట్టుకుని ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో మెయిన్ గా చూస్తే మనకి ఏయూ బ్యాంక్ ని మనం పెద్ద కన్సిడర్ చేయకపోయినా కానీ బాటా ఇండియా, తర్వాత హ్యావెల్స్, నెస్లే, వోల్టాస్, విప్రో, క్యాన్ఫినో, బయోకాన్, పవర్ గ్రిడ్ వీటన్నిటిలో కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతుంది. దీంట్లో నుంచే మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూడొచ్చు. ఒకటి నెస్లేలో కొంచెం పాజిటివ్ మూమెంటం కనపడుతుంది, లోయర్ లెవెల్ నుంచి కొంత బయింగ్ ప్రెషర్ కనపడింది. అదేవిధంగా వోల్టాస్ లో కూడా అదే కనపడింది మనకి. సో ఈ రెండు స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూడొచ్చు. దీంతో పాటుగా ఇంకేదైనా స్టాక్ ఉంటే కూడా చూద్దాం. ఫస్ట్ మనం నెస్లేకి చూద్దాం. నెస్లే ఈ రోజు మనకి 50 DMA అండ్ మంత్లీ పివోట్ ఈ రెండు లెవెల్స్ కన్నా పైన క్లోజ్ అయింది. అయితే ఒకటి 2600 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఉంది. ఒకటి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దానికి దగ్గరలోనే ఉంటుంది. సో 2560 ఇది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. తర్వాత వీక్లీ పివోట్ 2600. సో ఇది కొంచెం మనకు టెక్నికల్ గా రెసిస్టెన్స్ ఏరియా. డౌన్ సైడ్ ఇప్పుడు 2540 2537 మనకి సపోర్ట్. ఒక్కటి ఇప్పుడు మనం చేయాల్సింది ఈ స్టాక్ లో ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది. ఇది మనకి ఒక ఆపర్చునిటీ రావచ్చు. మేబీ 1 or 2 days మనం అబ్జర్వేషన్ లో పెట్టుకుంటే ఈ స్టాక్ ని. సో ఐదర్ వే ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది బిగ్ బార్, దీంట్లో ఈ రోజు ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇది ఈ రేంజ్ బ్రేక్అవుట్ కోసం చూడాలి మనం 2470 నుంచి 2580. సో ఈ టోటల్ రేంజ్ బ్రేక్అవుట్ కోసం చూసి రేంజ్ బ్రేక్అవుట్ ఎడ్ చేస్తే అటు సైడ్ మనం దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది నెస్లే. నెక్స్ట్ వోల్టాస్ కూడా చూద్దాం. సో వోల్టాస్ కూడా ఈరోజు డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. కాకపోతే ఓవరాల్ గా మన మూవింగ్ యావరేజ్ అన్ని కూడా దీనిపై ఇప్పుడున్న ప్రైస్ కన్నా పైనే ఉన్నాయి. కొంచెం బేరిష్ గానే ఉంది స్టాక్, ఇంకా బుల్లిష్ మోడ్ లోకి రాలేదు. అయితే ఈ రోజు క్యాండిల్ ఏదైతే ఉంది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ లాగా తీసుకోవచ్చు మనం. డోజీ బ్రేక్అవుట్ కోసం దీంట్లో ప్లాన్ చేయొచ్చు మనం. సో హైయర్ లెవెల్లో ఈ రోజు హై 1055 అండ్ ఈ రోజు లో 1035. సో ఇది మనకి నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ కోసం దీంట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే మాత్రం 1085 ఇది మంత్లీ పివోట్ లెవెల్, ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే 1035 ని బ్రేక్ చేసి కిందకు వెళ్తే మాత్రం ఇక్కడ మనకి 1005 నుంచి 990 మధ్యలో ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. సో బోత్ వేస్ దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. వోల్టాస్ లో అదేవిధంగా నెస్లేలో కూడా మనం రెండు రకాలుగా ట్రేడ్ చేయొచ్చు. లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు నెస్లే అండ్ వోల్టాస్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.